దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవతి దేవుని యొక్క మహాకృప చేత అన్ని వేళల్లో మనము కాపాడబడుతున్నాము. దేవుని యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో భద్రపరుస్తూ కాపాడుచున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా నుందురు. హల్లెలూయా. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మరెవరు నీతిమంతులు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఆయనను అనుసరించి ఆయన బిడ్డలుగా జీవించి చెడుతనాన్ని విడిచిపెట్టి పవిత్రముగా నీవు జీవిస్తే నీవు నీతిమంతురాలువే, నీతిమంతుడివే. అలా నీవు ఉంటే, నీతిని కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా సింహము వలె, సింహము చాలా ధైర్యంగా ఉంటుంది. అరణ్యములో సింహము దేనికి భయపడదు, అన్నిటినీ కూడా అది ఏలతుంది. కాబట్టి అది భయపడదు. దేవుని వాక్యం చెప్తుంది కొన్నిసార్లు అంట, సింహపు పిల్లలైనా లేముకుంటాయంట, కానీ ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అంటే అంత బలమైనవైనప్పటికీ, అంత ధైర్యమైనప్పటికీ కూడా కొన్నిసార్లు వాటి పిల్లలకి ఆకలి అవుతుందంట. కానీ దేవుని బిడ్డలుగా నీతిగా జీవించే వారిని ఆకలి కొననివ్వని అంటున్నారు. ఈ లోక సంబంధమైన శ్రమలు ఎప్పుడు మానవ జీవితాల్లో శ్రమలు, సంతోషాలు, సుఖాలు కలిసే ఉంటాయి. కానీ నిజంగా ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యము ఒకటి ఉంది. అది పరలోక రాజ్యం. ఆ రాజ్యం కొరకే మనము కనిపెట్టాలి. కాబట్టి దేవుని బిడ్డగా నీ జీవితాన్ని సరి చేసుకో. ధైర్యముగా ఉండు. ధైర్యం, దేవుడే మన ధైర్యం, మన బలం. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన ద్వారా జరగలేనిది ఏమీ లేదండి. కాబట్టి మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రార్థన జీవితం ఎలా ఉంది? పరిశుద్ధత నీవు కలిగి ఉన్నావా? దేవాతి దేవునికి నీవు లోబడితే చాలు, ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. నీవు ప్రార్థిస్తున్నప్పుడు ఒక దూత ప్రత్యేకంగా నీ వద్దకు వచ్చి నీ ప్రార్థన విజ్ఞాపనలను, నీ కన్నీళ్లను తీసుకెళ్ళి ప్రభువైన క్రీస్తు వారికి, ఇదిగో తండ్రి, నీ బిడ్డ ఈ విధంగా నీ కొరకు ప్రార్థిస్తుంది కాబట్టి ఈ బిడ్డ సమస్యలకు విడుదల ఇవ్వాలని ఆ కన్నీళ్ళు, ఆ ప్రార్థనలు తీసుకెళ్ళి దేవుని దగ్గర కనపరుస్తారు. దేవదూత నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు. నీ ప్రార్థనలు అంగీకరించడానికి పరిశుద్ధాత్ముడు ఆదరణ తోడు నీకున్నప్పటికీ ఒక దూత ప్రత్యేకంగా నీ వద్దకు వచ్చి నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి చేరుస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వృద్ధి పొందించే దేవుడు. కష్టకాలంలో కూడా నేను విడిచే దేవుడు కాదు. కష్టకాలంలో ఆయన్ని అనుసరించాలి, మనం ఆయన్ని ఆశ్రయించాలి. నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. కాబట్టి దేవాతి దేవునికి భయపడదాం. లోక సంబంధమైనటువంటి వ్యసనాలను విడిచిపెట్టి, చీకటి బ్రతుకును విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతగా బ్రతికితే దేవుడు నీ పేరు జీవ గ్రంథంలో రాసి నిన్ను హెచ్చించి, కాపాడి, ఆశీర్వదించి, అభివృద్ధి పొందించే దేవుడు. మిమ్ములను, మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానంటున్నటువంటి దేవుడు. కాబట్టి వృద్ధి పొందడానికి దేవుడు నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడే ఆయన కృపా, దీవెన, ఆశీర్వాదాలు మీ మీదకి దిగి వచ్చునుగాక. అన్ని విషయాల్లో దేవుని తోడు మనకుంది. భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు. మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు తండ్రి. నీతిమంతులు సింహముల వలె ధైర్యంగా, బహుధైర్యంగా ఉంటారంటున్నావు ప్రభా. అట్టి కృపా భాగ్యం ప్రతి ఒక్కరికి దయచి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. విదేశాల బిడ్డలను కాపాడండి ప్రభువా. గొప్ప దేవ నా తండ్రి, మా బ్రతుకుల్లో నువ్వు చేసే మహోపకారాలు మాటలు చెప్పలేను ప్రభా. రోగులైతే ముట్టి బాగు చేయి, అక్కర్లుంటే తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి ఒక్కరికి నీ నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. తప్పనిసరిగా మా చేయి పట్టుకుని నడిపించే దేవా నీకు వందనాలు. ఏ బిడ్డలే కష్టాలు అన్నారు విడిపించి
శాంతి భద్రతలు సమాధానాలు దయచి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.